నవంబర్ 2025 ఆఖరి వీక్లో ఎర్త్పై ఒక ఆశ్చర్యకరమైన జియోఫిజికల్ ఫినామినన్ జరిగింది. 5 దేశాల్లో 5 రాడికల్ విభిన్న టెక్టానిక్ జోన్స్లో ఉన్న 5 అగ్నిపర్వతాలు ఒకే వీక్లో హై ఇంటెన్సిటీలో ఎరప్ట్ అయ్యాయి. నార్మలీ వాల్కానిక్ ఎరప్షన్స్ లోకల్ ఫ్యాక్టర్స్ పై డిపెండ్ అవుతాయి, కానీ ఈ 5 వాల్కానోస్ ఆఫ్రికాలోని రిఫ్ట్ జోన్ నుండి ఇండోనేషియాలోని సబ్డక్షన్ జోన్ వరకు జియోలాజికల్లీ చాలా దూరంలో ఉన్నాయి. వీటి భూగర్భ నిర్మాణం కూడా వేరువేరు. ఈ సింక్రోనైజేషన్ సైంటిఫిక్ కమ్యూనిటీలో ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ని క్రియేట్ చేసింది. ఈ విషయాన్ని అనలైజ్ చేయడానికి సైంటిస్ట్ ఇనిషియల్ గా కోఇన్సిడెన్స్ అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారు. బట్ కొందరు ఎక్స్పర్ట్స్ డాటాని ఇంకొంచెం లోతుగా స్టడీ చేస్తున్నారు. ఈ సమకాలీకరణ వెనక మనం ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేని ఒక ప్లానెటరీ సైకిల్ లేదా ఒక గ్లోబల్ ప్రెషర్ సిస్టమ్ ఉందా? వెల్కమ్ టు గ్రే మ్యాటర్ నెట్వర్క్. నా పేరు వివిధ్. ఇవాళ మనం ఈ వాల్కానిక్ క్లస్టర్కి సంబంధించిన హిస్టారికల్ డేటాని, ఎర్త్ రిథమ్ని మరియు ఫ్యూచర్ జియోఫిజికల్ ఈవెంట్స్ కోసం ఉన్న మార్కర్స్ని ఒకసారి డీప్గా చూద్దాం. పెద్ద పెద్ద గెయిన్స్ చేయకుండా ఎవిడెన్స్ ఏం సజెస్ట్ చేస్తుందో చూద్దాం. లెట్స్ కంటిన్యూ. ఈ వాల్కానిక్ ఎరప్షన్స్ టైమింగ్ మరియు వెరైటీని చూస్తే భూగర్భ శాస్త్రంకి తెలిసిన జనరల్ అండర్స్టాండింగ్ అంతా షాటర్ అవుతుంది. రిఫ్ట్ జోన్ నుండి సబ్డక్షన్ బెల్ట్ వరకు ఉన్న ప్రదేశాలు అన్ని ఒకేసారి రియాక్ట్ అవడం, ఇది గ్లోబల్ గా జరిగే ఒక అన్కామన్ అలైన్మెంట్ లాగా కనిపిస్తుంది. హైలీ గుబ్బి ఇథియోపియాలోని అఫార్ రిఫ్ట్ లో ఉంది. ఇది ఎర్త్ క్రస్ట్ కి చాలా థిన్ గా ఉన్న ఒక జోన్. లాస్ట్ మేజర్ యాక్టివిటీ జరిగి సుమారు 12,000 సంవత్సరాలైంది. నవంబర్ 23న ఇది వైలెంట్ గా ఎరప్ట్ అయింది. యాష్ కాలమ్స్ స్ట్రాటోస్ఫియర్ లెవెల్స్ వరకు రీచ్ అయ్యాయి. అవి నార్త్ ఈస్ట్ ఆఫ్రికన్ ఎయిర్ ట్రాఫిక్ ని కూడా డిస్టర్బ్ చేశాయి. లావా వెంట్లు ఓపెన్ అయ్యాయి. రిఫ్ట్ ఫిషర్స్ పెద్ద రేంజ్ లో తెరుచుకున్నాయి. ఇది సింపుల్ ఎరప్షన్ కాదు, కొత్త క్రస్ట్ షేప్ అవడానికి స్టార్ట్ అయినట్లుగా క్లియర్ గా కనిపిస్తుంది. ఈస్ట్ ఆఫ్రికాలోని ప్లేట్ సెపరేషన్ సడన్ గా తీవ్రమైంది. సరౌండింగ్ ఏరియాస్ లో పెద్ద ట్రెమర్స్ ని క్రియేట్ చేసింది. జిబౌటు మరియు ఎరిట్రియా వరకు ఈ ఎఫెక్ట్స్ కనిపించాయి. ఎరప్షన్ తో పాటు టెక్టానిక్ ప్లేట్ మూవ్మెంట్ లో కూడా వచ్చిన అన్ఎక్స్పెక్టెడ్ యాక్సలరేషన్ సైంటిస్ట్ కి ఎందుకు ఇలా జరిగింది అని ఒక పెద్ద క్వశ్చన్ అయితే క్రియేట్ చేసింది. ఫిలిప్పీన్స్ లో తాల్ లేక్ మధ్య భాగంలో ఉన్న తాల్ వాల్కెనో ఈ ఎపిసోడ్ లో ఫ్రియటో మ్యాగ్నెటిక్ బ్లాస్ట్ ని జనరేట్ చేసింది. 24 అవర్స్ లో 100 కంటే ఎక్కువ ఎర్త్క్వేక్స్ ప్రొడ్యూస్ చేసింది. ఒక వాటర్ ఫీల్డ్ కాల్డెరా ఎరప్ట్ అయితే దాని అర్థం డీప్ లో మ్యాగ్మా మూవ్మెంట్ చాలా వైలెంట్ గా జరుగుతుంది అని. ఎరప్షన్స్ జనరేట్ చేసిన స్ట్రాంగ్ షాక్ వేవ్స్ సరౌండింగ్ కమ్యూనిటీస్ లో ఇమీడియట్ ఇవాక్యుయేషన్ ని మ్యాండేటరీ చేశాయి. ఇండోనేషియాలో సెమూరు వాల్కెనో తాల్ ఎరప్షన్ తర్వాత కొన్ని అవర్స్ లోనే హై ఆల్టిట్యూడ్ యాష్ కాలమ్స్ మరియు సివియర్ పైరోక్లాస్టిక్ ఫ్లోస్ ని రిలీజ్ చేశాయి. ఫారెస్ట్ స్ట్రెచెస్ ని ఆల్మోస్ట్ కంప్లీట్ గా ఎరేస్ చేసింది. రెండు కూడా సబ్డక్షన్ జోన్ సిస్టమ్స్. ఒక టెక్టానిక్ ప్లేట్ మరొక ప్లేట్ కిందకు పుష్ అయ్యే మార్జిన్స్ లో డెవలప్ అవుతాయి. ఇవి ఒక్కొక్కటిగా చూస్తే నార్మల్ ఎరప్షన్స్, కానీ ఇలా ఒకేసారిగా చాలా దూరంలో ఉన్న హై ఇంటెన్సిటీలో ఎరప్ట్ అవడం చూస్తే ఇది ఆ పెసిఫిక్ రమ్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన కామన్ ప్రెషర్ సిస్టమ్ అయి ఉండొచ్చు. వాల్కెనోస్ నార్మల్ గా కమ్యూనికేట్ చేసుకోవు. ఆ ఉన్న సిస్టమ్, ఆ క్రస్ట్ ఒక ఇంటర్ కనెక్టెడ్ డైనమిక్ సిస్టమ్. పెద్ద ఎర్త్క్వేక్స్ ఆర్ మేజర్ ఎరప్షన్స్ చాలా ఎనర్జీని రిలీజ్ చేస్తాయి. ఆ ఎనర్జీ వేవ్స్ కాంటినెంట్స్ మరియు ఓషన్ బేసిన్స్ దాటి ట్రావెల్ చేస్తాయి. ఈ వేవ్స్ మ్యాగ్మా చెంబర్స్ లో ఉన్న వాలటైల్ వాటర్ రిచ్ సిస్టమ్స్ పై ప్రెషర్ తీసుకొచ్చి వాటిని క్రిటికల్ థ్రెషోల్డ్ దాటి ఎరప్షన్స్ కి పుష్ చేస్తాయి. నేచర్ జియో సైన్స్ లో పబ్లిష్ అయిన అనాలిసిస్ ప్రెషర్ వేవ్స్ డిస్టెంట్ వాల్కెనోస్ ని డిస్టెబిలైజ్ చేయగలవని కన్ఫర్మ్ చేసింది. కానీ హైలీ గుబ్బి లాంటి డైవర్జన్ జోన్స్ అంటే ప్లేట్స్ విడిపోయే ఏరియాస్ మరియు తాల్ లాంటి కాన్వర్జన్ జోన్స్ అంటే ప్లేట్స్ దగ్గర అయ్యే ఏరియాస్, ఈ రెండిట్లో ఎరప్షన్స్ ఒకేసారి ట్రిగర్ అవడం చాలా రేర్. దాని మీనింగ్ ఈదర్ ప్రెషర్ వేవ్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి, లేదా వాల్కానిక్ సిస్టమ్స్ అన్ని టెన్షన్ లో ఉంటే చిన్న జోల్ట్ కూడా పెద్ద బ్లాస్ట్ సరిపోతుంది. మ్యాంటిల్ బేసికలీ ఎర్త్ కి ఇంటర్నల్ ఇంజన్ లాగా పనిచేస్తుంది. ఇది చాలా స్లోగా పెద్ద టైం స్కేల్స్ లో థర్మల్ ఎనర్జీని సర్ఫేస్ కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంది. మ్యాంటిల్ లో టెంపరేచర్, బయోఎన్సీ, అలాగే డీప్ మ్యాంటిల్ ప్లూమ్స్, హవాయి, ఎల్లోస్టోన్ లాంటివి. అక్కడ జరిగే చిన్న ప్రెషర్ మార్పుల వల్ల ఎర్త్ లోపల హీట్ సర్క్యులేషన్ మారుతుంది. ఈ ప్లూమ్స్ కొన్ని వేల సంవత్సరాలకు ఒకసారి ఎర్త్ క్రస్ట్ మీద ఉన్న జోన్స్ ని వీక్ చేస్తాయి. ఈ ప్యాటర్న్ అలైన్ అయినప్పుడు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ లో ఉన్న వాల్కానిక్ సిస్టమ్స్ ఒకేసారి ఇన్స్టెబిలిటీ విండోలోకి ఎంటర్ అవుతాయి. ఇదొక మెకానిజం. ఎర్త్ ఇంటర్నల్ ఎనర్జీని డిస్ట్రిబ్యూట్ చేసి వీకెస్ట్ పాయింట్స్ ని ఒకేసారి హిట్ చేస్తుంది. మ్యాంటిల్ లోపు నడిచే ఈ లోతైన మూవ్మెంట్ వేల సంవత్సరాల పాటు ఎర్త్ పై ఒక పర్మనెంట్ మార్కర్ లాగా మూవ్ అవుతుంది. అదే ఇప్పుడు కనిపిస్తున్న ఈ 12,000 సంవత్సరాల సైకిల్ కి బేస్ అయి ఉండొచ్చు. అసలు క్వశ్చన్ ఈ వాల్కెనోస్ అన్ని కలిసి ఎరప్ట్ అయ్యాయా లేదా అని కాదు, అవన్నీ కలిసి రియాక్ట్ అయ్యే సిచ్యువేషన్ క్రియేట్ చేసింది ఏంటి అని అర్థం చేసుకోవాలంటే మనం లోకల్ మెకానిజమ్స్ ని దాటి డీప్ జియోలాజికల్ రిథమ్ ని ఎగ్జామిన్ చేయాలి.
జియాలజీ డేటా అయిన ఐస్ కోర్స్ లో కనిపించే డస్ట్, గ్యాస్ పాకెట్స్, అలాగే డీప్ ఓషన్ సెడిమెంట్స్ ఇవాళ చూస్తే ప్రతి 10 నుండి 15,000 సంవత్సరాలకి ఒకసారి పెద్ద గ్లోబల్ డిస్టర్బెన్స్ జరిగిందని క్లియర్ గా అర్థం అవుతుంది. ఈ డిస్టర్బెన్సెస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో జరిగే సడన్ చేంజెస్, మెల్ట్ వాటర్ స్పైక్స్, ఫాస్ట్ క్లైమేట్ షిఫ్ట్ మరియు వరల్డ్ వైడ్ వైల్డ్ ఫైర్ సూట్ తో మ్యాచ్ అవుతాయి. ఎర్త్ హిస్టరీలో లాస్ట్ మేజర్ ఇన్స్టెబిలిటీ ఈవెంట్ యంగర్ డ్రయాస్ పీరియడ్ అరౌండ్ 12,800 ఇయర్స్ కింద జరిగింది. ఆ టైంలో నార్త్ అట్లాంటిక్ మియర్ మంత్స్ లోనే డ్రాస్టికల్ గా కూల్ అయిపోయింది. నార్త్ అమెరికాలో మ్యాసివ్ ఫ్లడ్డింగ్ జరిగింది. మరి గ్లోబల్ వైల్డ్ ఫైర్స్ లేయర్స్ కూడా జియోలాజికల్ రికార్డ్ లో కనిపించాయి. ఇప్పుడు ఆ ఈవెంట్ నుండి రఫ్లీ 12,000 సంవత్సరాల తర్వాత ప్రెసెంట్ గా మన సిమిలర్ ఇన్స్టెబిలిటీ ఇండికేటర్స్ అబ్జర్వ్ చేస్తున్నాం. వీకెనింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, యాక్సెలరేటింగ్ పోల్ డ్రిఫ్ట్ మరియు క్లస్టర్డ్ వాల్కానిక్ యాక్టివిటీ. ఈ ప్యాటర్న్ ఒక హిస్టారికల్ సైకిల్ రిటర్న్ అని కొన్ని గ్రూప్స్ సజెస్ట్ చేస్తున్నాయి. ఎర్త్ మ్యాగ్నెటిక్ షీల్డ్ ఇప్పుడు 150 ఇయర్స్ బ్యాక్ కన్నా 25% వీక్ అయింది. మోర్ వరింగ్ మ్యాటర్ ఏంటంటే ఇది లాస్ట్ 100 ఇయర్స్ లో ఆ తగ్గిపోయే స్పీడ్ ని పెంచుకుంది. అందుకే సైంటిస్ట్ ఈ ర్యాపిడ్ చేంజ్ ని కనుక్కోవడానికి చాలా కష్టపడుతున్నారు. మ్యాగ్నెటిక్ పోల్స్ కూడా ఇప్పుడు ఫాస్ట్ గా షిఫ్ట్ అవుతున్నాయి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వీక్ అయితే కాస్మిక్ రేడియేషన్ నుండి మన ప్లానెట్ కి ప్రొటెక్షన్ తగ్గిపోతుంది. మ్యాగ్నెటోస్ఫియర్ తగ్గిపోతే హై ఎనర్జీ కాస్మిక్ రేస్ ఎక్కువగా అర్త్ క్రస్ట్ వరకు వస్తాయి. అవి ఐనోస్ఫియర్ ని, అట్మాస్ఫియర్ ని డిస్టర్బ్ చేస్తాయి. ఇలా యాడ్ అయ్యే ఎనర్జీ వల్ల క్రస్ట్ కండక్టివిటీ, హీట్ మూవ్మెంట్, మరి మ్యాగ్మాలో ఉన్న వాలటైల్ మెటీరియల్స్ బిహేవియర్ కూడా మారిపోతుంది. ఈ రకం జియోఫిజికల్ చేంజెస్ వల్ల మ్యాంటిల్ ప్రెషర్, క్రస్ట్ స్ట్రెస్ రెండూ కూడా మారతాయి. దానివల్ల వోల్కెనోస్ ఎరప్ట్ అవడం ఈజీ అవుతుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వీక్ అయిపోతే క్వేక్స్ మరియు ఎరప్షన్స్ పెరగలుగుతాయి. ఇది ఇప్పుడే పెద్ద డేంజర్ అంటే కాదు, కానీ ఇన్స్టెబిలిటీ సైకిల్లోకి మనం ఎంటర్ అయ్యాము అంటే మాత్రం అది క్లియర్. ఒక ఫ్రింజ్ ఇంట్రెస్టింగ్ హైపోథసిస్ ఏమంటుందంటే సూర్యుడు ఈ సింక్రనైజేషన్ కి మెయిన్ క్లాక్. మైక్రోనోవా హైపోథసిస్ అని పిలిచే ఈ థియరీ ప్రతి 12,000 సంవత్సరాలకి సూర్యుడికి ఒక పెద్ద ఎనర్జీ బస్ట్ రిలీజ్ చేస్తాడు. అది ఎర్త్ మ్యాగ్నెటిక్ షీల్డ్ ని డీస్టెబిలైజ్ చేసి క్రిస్టల్ మూవ్మెంట్ ని ట్రిగర్ చేస్తుంది. ఈ థియరీ మీద అందరికీ ఒకటే ఒపీనియన్ లేదు, ఎందుకంటే రీసెంట్ మైక్రోనోవా ఎవిడెన్స్ డైరెక్ట్ గా టెలిస్కోప్ లో కనిపించలేదు. కానీ సపోర్ట్ చేసే హింట్స్ కూడా ఉన్నాయి. బెరిలియం 10 లెవెల్స్ కొన్ని టైం పీరియడ్స్ లో సడన్ స్పైక్స్ చూపించడం, అలాగే ఓల్డ్ మిత్స్ లో స్కై ఫైర్ అనే మెన్షన్ ఉండటం, ప్లస్ నవంబర్ 2025 లో వాల్కానిక్ స్పైక్స్ రాకముందే ఒక బిగ్ సోలార్ స్టార్మ్ ఎర్త్ ని హిట్ చేసింది. ఇది జస్ట్ సగం లెక్క. అవకాశం ఉంది, కానీ ప్యాటర్న్ లాగా కూడా కనిపిస్తుంది. హిస్టరీలో మళ్ళా రిపీట్ అయ్యే రిథమ్ ని ఇగ్నోర్ చేయలేము. మెయిన్ స్ట్రీమ్ సైంటిస్ట్ లో ఎవరు కూడా నవంబర్ 2025 నుండి 12,000 ఇయర్ డిజాస్టర్ సైకిల్ స్టార్ట్ అయింది అని మాట్లాడరు. కానీ అదే టైంలో డీప్ ప్లానెటరీ సైకిల్స్ వల్ల మనం ఒక హై జియోఫిజికల్ వేరియబిలిటీ ఫేజ్ లోకి ఎంటర్ అయ్యాం అని కంప్లీట్లీ డినై చేయలేకపోతున్నారు. నవంబర్ 2025 లో మనం మల్టిపుల్ క్రిటికల్ ఫ్యాక్టర్స్ ఒకేసారి అలైన్ అవ్వడం చూసాం. సింక్రనైజ్డ్ గ్లోబల్ ఎరప్షన్స్ అక్రాస్ డైవర్స్ టెక్టానిక్ జోన్స్, సీస్మిక్ స్వామ్స్, సోలార్ యాక్టివిటీ స్పైక్ మరియు ఒక క్రిటికల్లీ వీకెండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. వాల్కెనోస్ ఒక డూమ్ కాదు, అవి ప్రెషర్ వాల్స్. అవి ఒక లివింగ్ సిక్లికల్ ప్లానెట్ యొక్క హార్ట్ బీట్. మేబీ 5 వాల్కనోస్ ఒక ర్యాండమ్ నాయిస్. మేబీ 5 వాల్కనోస్ ప్లానెటరీ రిథమ్ యొక్క ఫస్ట్ ట్రెమర్స్. ఇది ఏన్షియంట్ కల్చర్స్ వాన్ చేసిన మోడర్న్ సైంటిస్ట్ డీకోడ్ చేయడానికి ట్రై చేస్తున్న ఒక ప్యాటర్న్. వాట్ ఎవర్ ద ట్రూత్, ద స్టోరీ కంటిన్యూస్. అర్త్లోని అగ్ని మనకేమైనా సూచనలు ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడా? అంతవరకు నేను వివేక్. చూస్తూనే ఉండండి గ్రే మ్యాటర్ నెట్వర్క్. ప్లీజ్ సబ్స్క్రైబ్.